Hi Dean, I'm Kumdar Dean. I'm going to see you to Dr. Pritch Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir. So Q&A session 2 అండి. సో ఈ రోజు సరికి లాస్ట్ అండ్ బిఫోర్ లాస్ట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట స్టూడెంట్స్ నుంచి ఎంబీబీఎస్ అబ్రాడ్ రిలేటెడ్. సో ఈ రోజు క్వశ్చన్స్ వచ్చేసరికి టాప్ 5 క్వశ్చన్స్ అండి. సో మీకు కూడా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా సరే సో మీరు నా కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్కి హాయ్ పెట్టేసి దానికి సంబంధించి మీ క్వశ్చన్స్ అనేది నాకు టైప్ చేసి పంపించండి, లేదా యూ కెన్ కాంటాక్ట్ డైరెక్ట్లీ ఆన్ వాట్సాప్ ఆర్ నార్మల్ కాల్ అనమాట. ఓకే, టుడేస్ క్వశ్చన్స్ వస్తాయి సార్. సో రష్యా బెటరా కిర్గిస్తాన్ బెటరా 2024లో ఏది బెటర్? రష్యానా కిర్గిస్తానా? తర్వాత సరికి ఈ ఎన్ఎంస్ రూల్స్ అంటున్నారు కదా, అసలు వాటి ఇంపార్టెన్స్ ఏంటి? క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 3 వస్తారు సార్, ఎన్ఎంసి వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటి అడుగుతున్నారండి. తర్వాత వస్తారు సార్, అబ్రాడ్ ఎడ్యుకేషన్ అంటే అబ్రాడ్ ఎంబీబీఎస్ సంబంధించి ఎడ్యుకేషన్ లోన్ ఏమైనా వస్తుందని అడుగుతున్నారు. తర్వాత సరికి ఎంబీబీఎస్ అబ్రాడ్ అసలు బడ్జెట్ ఎంత అవుతుంది అడుగుతున్నారండి. ఓకేనండి, సో టుడే విల్ డిస్కస్ దిస్ టాప్ 5 క్వశ్చన్స్ అనమాట. సో మీకు కూడా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా సరే యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ ఆన్ వాట్సాప్ ఆర్ డైరెక్ట్. ఓకే, సో ఫస్ట్ లాస్ట్ నుంచి వద్దామండి. సో ఎంబీబీఎస్ అబ్రాడ్ బడ్జెట్ ఎంత అవుతుంది అడుగుతున్నారండి. సో యావరేజ్ వస్తారు సార్ మనకి 25 to 35 lakhs మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ కవర్ అవుతాయి. ఇవి కూడా వచ్చేసరికి ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద యూనివర్సిటీస్ ఈ బడ్జెట్లో ఉంటాయి, ఇంక్లూడింగ్ ట్యూషన్ ఫీ, హాస్టల్ ఫీ, మెస్ ఫీ, రిమైనింగ్ ఎక్సెట్రా ఆల్ ఎక్స్పెన్సెస్ కవర్ అవుతాయి అనమాట. ఇవి కూడా మీరు వచ్చరికి డైరెక్ట్ యూనివర్సిటీ పేమెంట్ చేసుకోవచ్చు. సో ఇవి ఇన్స్టాల్మెంట్ వైజ్ కూడా పే చేసుకోవచ్చు అనమాట. సో బడ్జెట్ యావరేజ్ బడ్జెట్ వచ్చరికి మీకు బేస్డ్ కంట్రీని బట్టి డిపెండ్ అవుతుందండి. సో నేను చెప్పేది వచ్చరికి రష్యా రిలేటెడ్ మీకు బడ్జెట్ వచ్చరికి 25 to 35 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. వాటిని కూడా మీరు 6 years డ్యూరేషన్ లోపు కంప్లీట్ చేసుకోవచ్చు సెమ్ వైజ్గా. ఓకేనండి, దిస్ ఇస్ ద బడ్జెట్ ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్. తర్వాత ఈ ఎంబీబీఎస్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ లోన్స్ ఏ విధంగా ఉంటాయి అడుగుతున్నారండి. ఎస్ అండి, మీకు అబ్రాడ్ ఎంబీబీఎస్ రిలేటెడ్గా ఎడ్యుకేషన్ లోన్స్ వస్తాయి. దట్టు వచ్చేసరికి కొన్ని బేస్డ్ ఆన్ మీ బ్యాంక్స్ని బట్టి, మీ యొక్క క్రెడిట్ రేటింగ్ని బట్టి, యూనివర్సిటీ నుంచి అయితే మన డాక్యుమెంటేషన్ మొత్తం మీకు క్లియర్గా ఉంటుంది. బట్ మీకున్న బ్యాంకర్ని బట్టి, బ్యాంక్ మేనేజర్ రిలేటెడ్ బట్టి మీకు కొన్ని సెక్యూరిటీ, కొన్ని వితౌట్ సెక్యూరిటీ తోటి మీకు అనేవి లోన్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అవి కూడా వచ్చేసరికి కొన్ని కొలేటర్లు, నాన్ కొలేటర్లు, దానికి సంబంధించి డాక్యుమెంటేషన్ మేము మొత్తం ఇస్తాము. కొంతమంది ఏంటంటే సెక్యూరిటీ తీసుకుంటారు, కొంతమంది అంటే వితౌట్ సెక్యూరిటీతో కూడా ఇస్తారు. బట్ ఒకసారి మీరు వెళ్ళి బ్యాంక్ మేనేజర్ మీకున్న రిలేషన్ బట్టి తద్వారా సరే మీరు బ్యాంక్ లోన్స్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఎంత రావచ్చు అంటే బేస్డ్ ఆన్ ప్రాపర్టీని బట్టి, లిమిటెడ్ అమౌంట్ అనుకోండి వితౌట్ ప్రాపర్టీ, లేదా లిమిటెడ్ ప్రాపర్టీ, మీరు అడిగే లోన్ బట్టి వాళ్ళ ప్రాపర్టీ సెక్యూరిటీ అడుగుతారు అనమాట. సో ఎడ్యుకేషన్ లోన్స్ అయితే 100% వస్తే తెలిసిన డౌట్ అంటారు. దానికి సంబంధించి డాక్యుమెంటేషన్ మొత్తం మనం ఇస్తాము. తర్వాత ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటి అని అడుగుతున్నారండి. సో ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఏంటి సార్, మనకి ఎన్ఎంసీ రూల్స్ ఉంటాయండి. సో ఎన్ఎంసీ రూల్స్ మనం ఏదైతే కంట్రీలో ఎంబీబీఎస్ మనం వెళ్తాం కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యా వెళ్ళాము, సో లేదా కిర్గిస్తాన్ వెళ్ళాము, లేదా కజకిస్తాన్ వెళ్ళాము, లేదా వియత్నాం వెళ్ళాము, ఆ కంట్రీ రిలేటెడ్గా అక్కడ మనం ఏదైతే ఆ కంట్రీలో చదువుతున్నామో ఆ కంట్రీ మన అఫీషియల్గా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నట్టు ఒక డాక్యుమెంట్ ఇష్యూ చేస్తారండి. దాన్ని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. దాంట్లో మీకే అసలు అక్కడ డ్యూరేషన్ ఏంటి, అక్కడ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తున్నారు, అక్కడ డ్యూరేషన్ ఏంటని ఎవ్రీథింగ్ క్లియర్ కట్గా ఉంటుంది. సో దాన్ని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. సో ఆ డాక్యుమెంట్ వచ్చేసరికి అక్కడ మన ఏదైతే కంట్రీ వెళ్తున్నామో ఆ కంట్రీలో మన ఎంబసీ ఉంటుంది కాబట్టి ఆ ఎంబసీ వాళ్ళు అక్కడ జరిగే ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసి సో ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నట్టు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఇస్తారనమాట. తర్వాత ఎన్ఎంసీ రూల్స్ ఇంపార్టెన్స్ ఏంటి? సో సార్ ఈ ఎన్ఎంసీ రూల్స్ అనేది ఎవరైతే ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్తారో పిల్లలు ఆ రూల్స్ ప్రకారమే చదవాలండి. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారమే చదవాలి. మన డాక్టర్ పిచ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి ఎన్ఎంసీ రూల్స్ గురించి, జస్ట్ గో త్రూ ఇట్. సో ఎన్ఎంసీ రూల్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. ఫాలో అవ్వకపోతే ఆ డిగ్రీ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో ఇన్వాలిడ్ అవుతుంది, లేదా ఇండియాలో కూడా ఇన్వాలిడ్ అవుతుంది. మళ్ళీ రేపు ఇండియాలో వచ్చి మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి యు ఆర్ నాట్ ఎలిజిబుల్. సో కాబట్టి కంపల్సరీగా మీరు ఇండియాలో వచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్ వచ్చి ఆ డిగ్రీ వ్యాలిడ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ ఎన్ఎంసీ రూల్స్ అనేది అఫీషియల్గా ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎన్ఎంసీ రూల్స్ అనమాట. తర్వాత రష్యా బెటర్, కిర్గిస్తాన్ బెటర్ అడుగుతున్నారండి. 100% రష్యానే బెటర్ అండి. ఎందుకంటే ఇంకో విషయం కూడా చాలా మంది ఏంటంటే రష్యా, కిర్గిస్తాన్ అన్ని ఒకే కంట్రీ అంటారు. రష్యా అనేది సపరేట్ అండి, కిర్గిస్తాన్, కజకిస్తాన్, జార్జియా అనేది డిఫరెంట్ అండి. సో ఒకప్పుడు యూఎస్ఆర్లో భాగమే, బట్ కాదు రష్యాలో పార్ట్ అనేది కాదు కిర్గిస్తాన్. అది సపరేట్ కంట్రీ, ఇది సపరేట్ కంట్రీ రష్యా అనేది. వాటికి ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు, ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు. అక్కడ యూనివర్సిటీస్ వేరు, ఇక్కడ యూనివర్సిటీ వేరు, వాటికి వీసాలు వేరు, వీటికి వీసాలు వేరు. సో కాబట్టి రష్యా బెటర్, కిర్గిస్తాన్ బెటర్ అడుగుతున్నారు. 100% రష్యానే బెటర్ అండి. ఎందుకంటే రష్యా అనేది పెద్ద కంట్రీ, దట్ డెవలప్డ్ కంట్రీ. సో అక్కడ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ ఎక్స్ట్రాడినరీగా వెల్ ఎస్టాబ్లిష్డ్. అది కిర్గిస్తాన్ చూసుకుంటే మీకు అండర్ డెవలప్డ్ కంట్రీ, చిన్న కంట్రీ, పాపులేషన్ వస్తే 30 to 40 lakhs పాపులేషన్ ఉంటుంది. అన్ని ప్రైవేట్ కాలేజెస్, బడ్జెట్ కంపారిటివ్లీ ఆల్మోస్ట్ రష్యా కంటే ఎక్కువ అవుతుంది మీకు.
అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. సో మీకు బడ్జెట్ వైజ్ చూసుకున్నా, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వైజ్ చూసుకున్నా, సెక్యూరిటీ వైజ్ చూసుకున్నా, మన ఇండియన్ ఫ్రెండ్లీ వైడ్గా చూసుకున్నా, మంచి మంచి యూనివర్సిటీ వైజ్ చూసుకున్నా అన్ని కూడా రష్యా 100% బెటర్ అండి. కిర్గిస్థాన్ అంటే అండర్డెవలప్డ్ కంట్రీ, బడ్జెట్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు రష్యా. సో కాబట్టి రష్యా అది ప్రిఫర్ చేస్తే మీరు ఎంబీబీఎస్ ఇప్పుడు రష్యా వెరీ బెస్ట్. ఎందుకంటే మీకు ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం అవచ్చు, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అన్ని రూల్స్ కంటే క్లియర్ కట్గా ఉన్నాయండి రష్యాకి. అన్ని రూల్స్, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. మీ ఇండియాలో చదివితే ఎలా ఉంటుందో, ఇండియాలో మీరు ఒక గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీలో చదివితే ఎలా ఉంటుందో సేమ్ లైక్ రష్యాలో కూడా అంతే ఉంటుంది. దర్ ఇస్ నో డిఫరెన్స్, 0.00% కూడా డిఫరెన్స్. ఏదైనా ఫైనాన్షియల్ వైజ్ కూడా అంతే, ఫైనాన్షియల్ ఇంకా తక్కువ మనకంటే. సో మీకు రష్యాలో వచ్చేసరికి మన ఇండియన్ బడ్జెట్ ఎంత అవుతుంది, మంచి సీట్ వస్తే, ఫ్రీ సీట్ వస్తే ఓకే, పెయిడ్ సీట్ అయితే 80 lakhs. రష్యా అనేది డెవలప్డ్ కంట్రీ, తర్వాత వచ్చేసరికి సెక్యూర్డ్ కంట్రీ, హైలీ సెక్యూర్డ్ కంట్రీ, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇంకా దాంతోపాటు వస్తే రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం వచ్చేసరికి 100% ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది, మీకు 100% ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉంది. సో మీరు ఇండియాలో చదివితే ఎలా ఉంటుందో సేమ్ లేదు రష్యా కూడా అంతే ప్రాసెస్ అండి. సో ఇండియా మీకు ఈక్వల్ అంటే ఒక 600 స్కోర్ వస్తే ఒక గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ చదివితే ఏ విధంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఏ విధంగా స్టాండర్డ్స్ అయితే ఉంటాయో సేమ్ అయితే రష్యా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్, ఆల్మోస్ట్ 100% ఈక్వల్. దర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఓకేనండి. సో 100% రష్యా. కిర్గిస్థాన్ అంటే జస్ట్ అండర్డెవలప్డ్ కంట్రీ అండి. సో మీరు బడ్జెట్ పోల్చుకున్న సరే ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు రష్యా ఉంటుంది. దట్ అండర్డెవలప్డ్ కంట్రీ, పాపులేషన్ తక్కువ, క్లినికల్ ఎక్స్పోజర్ ఉండదు. సో అండర్డెవలప్డ్ కంట్రీ అంటే మీకు ప్రాపర్ సెక్యూరిటీ, ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు. సో ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఒకసారి చెక్ చేసుకోండి, అసలు అన్ని రూల్స్ ఫాలో అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది. సో మీరు ఏదైనా ఒక కంట్రీ జాయిన్ అయ్యే ముందు ఖచ్చితంగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. తర్వాత కంట్రీ డెవలప్డ్ కంట్రీ కదా చెక్ చేసుకోండి, ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే డెవలప్డ్ కంట్రీ అంటే మనకి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ఆ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి. తర్వాత మన అంతా చదువుకోవడానికి సెక్యూరిటీ ఉండాలి. బడ్జెట్ పరంగా కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకి ఎకనామికల్గా ఉండాలి. మనం ఏదైతే బడ్జెట్ అనుకుని వెళ్తామో ఆ బడ్జెట్ అనేది స్టిక్కర్ అయి ఉండాలి. సో అలాంటి కంట్రీస్ అంతా 100% ప్రిఫర్ చేయండి. రష్యా అనేది 100% బెటర్ అంటే దర్ ఇస్ నో డౌట్ ఇట్ ఆల్. మీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వైజ్ అవ్వచ్చు, బడ్జెట్ వైజ్ అవ్వచ్చు, రేపు నెక్స్ట్ ఎగ్జామ్ వైజ్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వైజ్ అవ్వచ్చు, రేపు నెక్స్ట్ ఎగ్జామ్ వైజ్ అవ్వచ్చు, యూఎస్ఎంఎల్, యూకే, కెనడా అన్ని రకాలు కూడా రష్యా అనేది 100% బెటర్ కంపారిటివ్లీ రిమైనింగ్ ఆల్ కంట్రీస్తో వచ్చుకుంటే, ఎస్పెషల్లీ కిర్గిస్థాన్తో వచ్చుకుంటే 200% బెటర్. దర్ ఇస్ నో డౌట్ ఇట్ ఆల్. ఎవరైనా రష్యా 100% మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ అనమాట. మీకు ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు జస్ట్ కాంటాక్ట్ అవర్స్ మెంబర్స్. అండ్ దట్టు ఆల్రెడీ అడ్మిషన్స్ వస్తాయి. రష్యాలో టాప్ అండ్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయ్యి, ఎవరైనా రిజర్వ్ చేసుకోండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసుకోండి. ఓకే, మీకు ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా సరే నేను డైలీ క్యూఎన్ఏ సెషన్స్ మీకు అప్డేట్ ఇస్తుంటాను కాబట్టి మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా సరే, ఇంకా మీకు ఫర్దర్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా, అది వాట్ ఎవర్ ద డౌట్స్, ఏ కంట్రీ గురించి అవ్వచ్చు, ఏ ఇన్ఫర్మేషన్ గురించి అవ్వచ్చు, రూల్స్ రెగ్యులేషన్స్ ఏదైనా సరే మీరు జస్ట్ కాంటాక్ట్ అండ్ వాట్సాప్ నెంబర్స్ ఆర్ ఎల్స్ జస్ట్ సెండ్ ఇన్ వాట్సాప్ వాట్ ఎవర్ ద డీటెయిల్స్ వాట్ యూ వాంట్. ఓకే, సో ఎవరైనా అడ్మిషన్స్ అయితే మాత్రం ఓపెన్ అయ్యండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎవరైనా రిజిస్టర్ చేసుకుని చేసి పెట్టుకోండి. బడ్జెట్ అరౌండ్ 25 to 30 lakhs, 35 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్, ఎవ్రీథింగ్, అంత హోల్ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ మొత్తానికి. ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.